వెల్కమ్ టు AP7 AM. భారత బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబమంతా రిలయన్స్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. దివంగత ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ను స్థాపించారు. 1985లో అది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మారింది. ధీరూభాయ్ అంబానీ మృతి తర్వాత రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ముఖేష్ అంబానీ ప్రస్తుతం సారథ్యం వహిస్తున్నారు. ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ఎవరు, ఏ పదవులు నిర్వహిస్తున్నారో చూద్దాం. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ముఖేష్ అంబానీ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ $114 బిలియన్. నీతా అంబానీ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు డైరెక్టర్ గాను ఆమె వ్యవహరిస్తున్నారు. ఈషా అంబానీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల ఏకైక కుమార్తె ఈషా అంబానీ. RIL బోర్డ్ డైరెక్టర్స్ లో ఆమె కూడా ఒకరు. రిలయన్స్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లోను ఆమె భాగస్వామి. ఆకాష్ అంబానీ ముఖేష్, నీతా అంబానీ దంపతుల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2022 నుంచి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. రాధికా మర్చెంట్ తో ఇటీవల గుజరాత్ లో జరిగిన ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రపంచంలోని ప్రముఖులందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్ కు ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ లోనూ ఆయన సభ్యుడు.